గోదానం గురించి, గోవు యొక్క విశిష్టత గురించి మాట్లాడుతున్నారు భీష్మాచార్యుల వారు. అవి చంద్రుడితో కలిసి సత్యలోకంలో సంచరిస్తూ ఉంటాయి. అట్లాగే హోమము అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. ఎందుచేత అంటే మనందరం అగ్ని ఆరాధకులం. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సునిస్తే, హవిస్సు తిన్న దేవతలు వర్షం కురిపిస్తే, వర్షము వల్ల పాడి పంట, మళ్లీ హోమం చేస్తే మళ్లీ దేవతలకు హవిస్సు వెడుతుంటుంది. అదొక ధర్మచక్రం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. దానికి వేదము ప్రమాణమై మంత్రముతో కలిసి ఈ హోమం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి హోమ ప్రక్రియకు అత్యంత ప్రధానమైనటువంటివి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. అందున ఆవు నెయ్యి ఆజ్యము లేకుండా అసలు హోమం చేయడం కుదరదు. అటువంటి నెయ్యిని సమకూర్చి ఈ అగ్ని కార్యము ద్వారా ధర్మచక్రం తిరగడానికి ఆవు ప్రధాన కారణమవుతోంది. అంతేకాదు, హోమాలకు కావలసినటువంటివి అన్నీ సమకూరుస్తూ ఆవులు వాటి శరీరములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ అంగ ప్రత్యంగముల ద్వారా, వాటి ధాతువుల ద్వారా మనకి ఎంతో ఉపకారం చేస్తున్నాయి. ఎందుకని అంటే ఆవు యొక్క శరీరం పడిపోయిన తర్వాత, ఆవు తనంత తాను మరణించిన తర్వాత ఆవు తోలుతో మృదంగాది వాద్య పరికరములను నిర్మిస్తారు. అవి మళ్లీ రాజోపచారాలలో వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాయిస్తారు. అట్లాగే ఆవు మరణించిన తరువాత ఆవు శరీరంలోంచి కొద్దిగా నల్లపూసంత ఉంటుంది, తీస్తారు, గోరోచనము అని. ఆ గోరోచనం ప్రత్యేకించి శివ పూజలో వాడతారు. అది అంత గొప్పది. అట్లాగే ఆవుకి సంబంధించినటువంటి కొమ్ములు, ఆ గోవు మరణించిన తరువాత కొమ్ము తీసి కొమ్ము చివర కన్నం పెట్టి ఆ కొమ్ములోంచి ఆవు పాలు పోసి శివలింగం మీద అభిషేకం చేస్తారు. అందుకని ఆ కొమ్ము అంత గొప్పది. ఆవు యొక్క వెంట్రుకలు పితృదేవతల్ని ఉద్ధరించడానికి కారణమవుతాయి. ఎందుచేత అంటే గరుకు స్తంభాలని వేస్తారు గోశాలలో. వేస్తే ఆవుకి గంగడోలు కింద దురద ఎక్కువగా ఉంటుంది, అంటే మెడ కింద భాగంలో. అది మిగిలిన వాటిని ముఖాన్ని విసురుకుని నాలుక గరుగ్గా ఉంటుంది కాబట్టి నాకి దురద తీర్చుకుంటుంది, తోకతో దురద తీర్చుకుంటుంది. కానీ గంగడోలుని రుద్దుకుని దురద తీర్చుకోవడం కష్టం. అందుకని గరుకు స్తంభాలు వేస్తారు. ఆ గరుకు స్తంభాలు వేస్తే దానికి వెళ్లి గంగడోలు రుద్దుకుంటుంది. రుద్దుకున్నప్పుడు వెంట్రుకలు ఎన్ని కింద పడతాయో అన్ని సంవత్సరములు పితృదేవతలకి స్వర్గలోకవాసం ఇస్తారు. ఇవి నేను చెప్తున్న విషయాలు కావు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి అపర శంకర భగవత్పాదులని పేర్గాంచి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని గౌరవింపబడి నడిచే దేవుడు అని వారు వస్తుంటే ప్రతి వారు చొక్కా బనీను తీసేసి నేల మీద పడి ఎవరికి నమస్కరించారో, ఎవరు ప్రాతస్మరణీయులో, ఎవరు వేరొక శంకర స్వరూపమో అటువంటి మహితాత్ముడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ గరుకు స్తంభాల గురించి మాట్లాడారు ఒకప్పుడు అనుగ్రహ భాషణంలో. ఆ గోవు వెంట్రుకలు పడడం అనేటటువంటి పితృదేవతల యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. కాబట్టి ఆ వెంట్రుకలు గోక్కున్నప్పుడు పడడం ద్వారా అనుగ్రహిస్తుంది. అటువంటి గొప్పది. అలాగే దాని యొక్క మూత్రము, దాని యొక్క పేడ, అవి కూడా మనిషి అభ్యున్నతికి కారకములు. భూశుద్ధి చెయ్యవలసి వస్తే గోమయంతోనే అలుకుతారు. అందుకే మీరే కల్పం చదవండి, ఇంటికి ఈశాన్య దిక్కున గోమయంబుతో అలికి అంటారు. భూమి శుద్ధి కావాలి అంటే గోమయంతో అలుకుతారు. కాబట్టి అంత గొప్పది. పైగా దానికి ఎండ లేదు, చలి లేదు, వాన లేదు. ఎంత బరువైన పనులు చేస్తుందో. ఆ ఎద్దు నాగలిని మెడ మీద పెట్టుకుని భూమిని దున్నుతుంది, బండి లాగుతుంది, ఇటువంటి కష్టమైనటువంటి పనులు చేస్తుంది. కాబట్టి మంత్రము చెప్పడం ద్వారా శబ్దశక్తి చేత దేవతలకు హవిస్సు అందేటట్టుగా బ్రాహ్మణుడు చేస్తే యజ్ఞము జరగడానికి, ధర్మచక్రం తిరగడానికి కావలసిన పదార్థములను గోవు ఇస్తోంది. అందుకని తత్తతః వారిద్దరూ ఒకటయ్యారయా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్పిన విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆవు పాలు అమృతమే అని దేవేంద్రుడు చెప్పాడు. కాబట్టి గోవుని ఇవ్వడము అంటే అమృతాన్ని దానం చేసినట్టు. గోదానం ఎవరికో చేశారనుకోండి, మీరు అమృతాన్ని దానం చేశారు అని. ఎందుకని ఆ ఆవు పాలు అమృతం. ఇక్కడ
తల్లిపాలు సరిపోనటువంటి పిల్లలు ఆ ఆవు పాలు త్రాగి బ్రతుకుతారు. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే ఆవు పాలు సేవిస్తారు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అందరూ ఆవు పాలు తాగుతారు. ఇహమే కాదు, ఆవు పాలతో అభిషేకం చేస్తారు, ఆవు పాలు హోమాదుల యందు వాడతారు. కాబట్టి ఆ ఆవు పాలు మనకి ఉత్తరగతులు కల్పిస్తున్నాయి, పరాన్ని కల్పిస్తున్నాయి, స్వర్గాది లోకములను కల్పిస్తున్నాయి, కామ్యములను తీరుస్తున్నాయి. ఇంత గొప్పదైనటువంటి ఆవు ఆ పాలు అమృతము కాబట్టి ఆ పాలనిచ్చేటటువంటి ఆవుని దానం చేయడం అమృతాన్ని దానం చేయడమేను సుమా. అందుకే గోదానం చేసిన వాడికి అమృత దానం చేశాడు అని ఫలితమిస్తారు అన్నారు ఇంద్రుడు. ఈ విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. గోదానం అనేటటువంటిది అంత గొప్ప దానము సుమా. అలాగే మునులు ఆవులు అంటే ప్రాణములే అని చెప్తారు. ఎందుకని అంటే పాలు సమీకృత ఆహారం. అన్నం తిననివాడు పాలు తాగేస్తే భోజనం చేసినట్టు లెక్క. అంత బలాన్ని ఇస్తాయి, అంత సమీకృత ఆహారం. అందున విశేషించి ఆవు పాలు సత్వగుణ ప్రధానములు, అంత గొప్ప బుద్ధికారకములు. అటువంటి ఆవు పాలు సాక్షాత్ ప్రాణముతో సమానం. ఆ ఆవు పాల చేత భోజనం పెట్టినట్టే. అందులో కొన్ని ఆశ్రమాల వాళ్ళు తేలికగా పుచ్చుకునేది ఏది అంటే ఆ పాలే పుచ్చుకుంటారు. ఒక సన్యాసి ఉన్నాడనుకోండి, ఆయన పాలు తీసుకోవడం తేలిక. మనం ఇస్తే వారు పాలు తీసుకుంటారు. కాబట్టి ఆ పాలు ఇవ్వడం అనేటటువంటి ద్వారా ఎటువంటి సత్పురుషుడి నుండి పసిబిడ్డ వరకు, అమాయకుడి దగ్గర నుంచి విద్వాంసుడి వరకు అందరి ప్రాణములు ఒకటే. ప్రాణముల విషయంలో ఇక ఏ విధమైనటువంటి భేదము ఉండదు. ఎవరి ప్రాణమైనా ఒకటే. అటువంటి ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి ఆవు పాలకున్నది. కాబట్టి గోవుని దానం చేయడం ప్రాణములను దానం చేసినట్టే. ప్రాణదానము అమృతదానము కింద చెప్తారు. కాబట్టి అంత గొప్పది సుమా. అంత గొప్ప గోవుని దానం చేసేటప్పుడు మాత్రం కొంతమందికి ఇవ్వవద్దన్నాడు భీష్ముడు. ఆ గోవుని దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరికి ఇవ్వకూడదు అంటే క్రూరునకు, క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడికి ఆవునిస్తే అదే పనిగా దానిని వేధించడం, దాన్ని దండించడం, ఇటువంటి పనులు చేస్తే అపాత్రుడికి ఇచ్చిన కారణం చేత, క్రూర బుద్ధి కలిగిన వాడికి ఇవ్వడం చేత ఆ ఆవు బాధపడితే ఇచ్చిన వాడికి కూడా ఫలితం వస్తుంది కదా. అందుకని క్రూరుడికి ఇవ్వకు, నాస్తికునకు, అట్లాగే దురారంభునకు, అంటే దుష్టబుద్ధితో పనులు చేసేవాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళకి ఇవ్వకు. అట్లాగే దురారంభునకి ఇచ్చిన పరమ దుఃఖమును కూరును. కాబట్టి అటువంటి వాళ్ళకి గోవుని ఇవ్వవద్దు. ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎంచుకుని ఇచ్చేటప్పుడు అది అట్లా జాగ్రత్తగా చూసుకోకుండా ఎవరైనా గోవుని కానీ ఇచ్చేస్తే, అటువంటి క్రూరుడికో ఎవరికో ఇస్తే అప్పుడు అది ఏం చేస్తుంది అంటే అది దాతను నారకి చేయున్, నరకవాసం పొందడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి గోవు బాధపడేటటువంటి ప్రదేశాలకి గోవుని దానము చేయవద్దు. గోదానం చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవలసినది అని చెప్పి, ఈ లోకంలో 3 గొప్ప దానములున్నాయి అంటూ భీష్ముడు అంటాడు. 3 దానములు అన్ని దానములలోకి గొప్ప దానములు. ఒకటి భూదానం. ఇందాకనే మీతో మనవి చేశాను, భీష్ముడు చెప్పిన మాట. భూమిని ఇస్తే భూమిలో పంట వస్తుంది కాబట్టి అన్నం పెట్టినట్టు, భూమిలోంచి పత్తి వస్తుంది బట్టలు ఇచ్చినట్టు, భూమిలోంచి మణుల దగ్గర నుంచి ఎన్నో లభిస్తాయి కాబట్టి సంపదనిచ్చినట్టు, ఒక్క భూమిని ఇస్తే ఇన్నిచ్చినట్టు. అట్లాగే సరస్వతియును, పేదవారిని చదివించడం, అర్హత కలిగినటువంటి వాడిని చదివించడం. ఒక్కడు బాగా చదువుకున్నాడు అనుకోండి, వాడు వెనక ఎన్ని దీపాలు వెలిగిస్తాడో, ఎన్ని కుటుంబాలు నిలబడతాయో. అందుకే చదివించడం అంత మంచిది. సరస్వతీ దానం అంటే విద్యాదానం. అట్లాగే గోదానం, ఇంద్రుడు చెప్పాడు కదా, అమృతదానం, ప్రాణదానం అన్నీ గోదానమే. అంత గొప్పది గోదానము. అటువంటి ఈ 3 లోకంలో అన్ని దానముల కన్నా గొప్పవి. కాబట్టి ధర్మరాజా, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుని ఆ గోవు పట్ల చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసి ఉంటుంది అని చెప్పి
ఒకానొకప్పుడు ఆ గోవుల విషయంలో జరిగినటువంటి అద్భుతమైన విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్తున్నారు. ఒకప్పుడు ఔద్దాలకుడు అనబడేటటువంటి ముని ఉండేవారు. ఆయనకి నాచికేతుడు అనబడేటటువంటి కుమారుడు ఉన్నాడు. ఒక రోజున ఈ ఔద్దాలకుడు నదికి వెళ్లి స్నానం చేసి తిరిగి ఇంటికి వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, నేను నాకు సంబంధించినటువంటి దర్భలు, కమండలం, పువ్వులు ఇవన్నీ కూడా నదీ తీరంలో మరిచిపోయి వచ్చాను అని కొడుకుని పిలిచి, ఒరే నాచికేతుడా, వెంటనే పరిగెత్తుకెళ్లి నదీ తీరంలో అవన్నీ నావి మర్చిపోయాను, పట్టుకురా అన్నాడు. ఆ నాచికేతుడు పాపం పరిగెత్తాడు. వెళ్లి చూసి వెనక్కి వచ్చి అన్నాడు, నాన్నగారు నదీ ప్రవాహంలో పొంగు వచ్చింది. ఆ పొంగు వచ్చిన కారణం చేత అది ఒడ్డు మీదకు వచ్చి ప్రవహించింది. ఆ ప్రవహించినప్పుడు మీరు అక్కడ వదిలేసిన వస్తువులు కొట్టుకుపోయాయి అన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. అందులో కొడుకు దోషం ఏముంది? ఏం లేదు. కానీ కోపం ఎంతటి వారిని కూడా అనరాని మాట అనిపించేస్తుంది. కాబట్టి ఆయన వెంటనే, నువ్వు యమధర్మరాజు గారిని చూడరా అన్నాడు కొడుకుని. అలా అనేటప్పటికీ పాప ఆ కొడుకు, నాన్నగారండి నా మీద దయ చూపించండి, నేనేం చేశాను నాన్నగారండి అంటూ నమస్కరించి వంగబోతున్నాడు. తండ్రి అంత తపశ్శక్తి ఉన్నవాడు, ఆయన వాక్కు ఇంకొకలా పోవడానికి వీల్లేదు. నువ్వు యముణ్ణి చూడరా అన్నాడు కదా. వెంటనే పిల్లవాడు కింద పడి మరణించాడు. తీరా పిల్లవాడు మరణించిన తర్వాత ఆ తండ్రి చాలా పశ్చాత్తాపం పొందాడు. నదీ తీరంలో నేను మరిచిపోయి రావడం ఏమిటి, కొడుకుని పంపించడం ఏమిటి, వాడేం చేస్తాడు, నది పొంగి అవన్నీ కొట్టుకుపోతే వాణ్ణి నిష్కారణంగా శపించానే అని చాలా బాధపడ్డాడు. బాధపడి ఒక పగలు ఒక రాత్రి శోకిస్తూనే ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం ఆశ్చర్యకరంగా పిల్లవాడు తెలివి పొంది కళ్ళు తెరిచి, నిద్రపోయి లేచినటువంటి పిల్లవాడు ఎలా లేస్తాడో అలా లేచాడు. తండ్రి పరమానందం పొందాడు. ఒరే నాయనా, పుణ్యాల రాశి నా కుమారా, నీ గురించి ఎంత ఏడ్చానోనరా, అనరాని మాట నిన్ను అనేశాను. ఎక్కడికి వెళ్ళావురా, ఏ పుణ్యలోకానికి వెళ్ళావు, ఎలా తిరిగి వచ్చావు, నువ్వు నిజంగా నా అదృష్ట విశేషం చేత తిరిగి వచ్చావు. కాబట్టి నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఏమిటో నాకు చెప్పు. ఎందుకో నీ దగ్గర దివ్యమైనటువంటి వాసన వస్తోంది. ఆ వాసన నా ముక్కు పుటాలకి తగులుతోంది. కాబట్టి నువ్వు ఏవో దివ్యలోకములను చూసొచ్చావు. కాబట్టి నాకు దయచేసి ఎక్కడికి వెళ్ళావో, ఏం చూశావో చెప్పరా నాయనా అని అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడు నాచికేతుడు తండ్రితో మాట్లాడుతూ చెప్తున్నాడు, నాన్నగారండి మీరు యముణ్ణి చూడు అని అన్నారు కదూ, నేను పడిపోయాను. జీవుడు ఆ యమధర్మరాజు గారు ఉన్నటువంటి సదనమునకు వెళ్ళాడు. అక్కడ విశాలమైనటువంటి మణులు పొదిగినటువంటి అందమైనటువంటి కొలువుకూట ఉంది. ఆ కొలువుకూటంలో యమధర్మరాజు గారు సభ తీర్చి ఉన్నాడు. నేను వెళ్ళగానే ఆయన నన్ను స్వాగతించి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనమిచ్చి కూర్చోపెట్టి, నాయనా నీకు ఆయుర్దాయం అయిపోలేదు, నీ తండ్రి గొప్ప తపస్సంపన్నుడు, ఆయన యొక్క వాక్కుకి దోషం రాకూడదు, ఆయన అన్న మాట నిజమవ్వాలి. ఆయన ఏమన్నాడు, యముణ్ణి చూడరా అన్నాడు. అందుకని తీసుకొచ్చాం. నువ్వు నన్ను చూశావు కదా, అయిపోయింది, మీ నాన్న అన్న మాట పూర్తి అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంటే పైగా మీ తండ్రి ఏడుస్తున్నాడు నీ కోసం. మీ తండ్రి నువ్వు చచ్చిపోవాలని కోరుకోలేదు, నన్ను చూసి రమ్మని పంపాడంతే, అందుకని నువ్వు వెనక్కి వెళ్ళవలసింది అన్నాడు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, మీరు నన్ను అనుగ్రహించి ఒక ఉపకారం చెయ్యాలి. మీరు ధర్మమూర్తి, నేను తిరిగి వెడతాను మళ్ళీ భూలోకానికి, కానీ మీరు పుణ్యలోకాలు అని చెప్తుంటారే, అవి దయచేసి నాకు చూపించండి. ఆ పుణ్యలోకాలు ఎలా ఉంటాయో చూసి వెళ్ళిపోతానన్నాడు ఆ నాచికేతుడు. అంటే ఆ యమధర్మరాజు గారు ఈ పిల్లవాడి మీద ప్రేమతో ఆ పుణ్యలోకములను చూపించాడు. ఆ పుణ్యలోకములను చూపించినప్పుడు ఆయన యొక్క మనసంతా కూడా సంతోషం పొందేటట్టుగా గొప్ప మణులతో కూడుకున్నటువంటి సౌధములు, దిగుడు బావులు, మంచి మంచి పూల తోటలు, పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి భోజ్యాలు, నదులు ప్రవహిస్తున్నట్టుగా ప్రవహిస్తున్నటువంటి పాలు, నెయ్యి, పెరుగు, ఇటువంటివన్నీ నేను చూశాను. వాటితో పాటుగా మంచి మంచి సువాసనలు వస్తున్నాయి, పూలదండలున్నాయి, అక్కడ దివ్యమైనటువంటి వస్త్రములున్నాయి, ఆభరణములున్నాయి, ఎన్నో భోగించవలసినటువంటి వస్తువులున్నాయి. నేను అవన్నీ చూసి ఆశ్చర్యపోయి
ఆ ధర్మరాజు గారిని అడిగాను, యమధర్మరాజు గారిని, అయ్యా ఇవన్నీ ఏ పుణ్యం చేసిన వారికి ఇస్తారు అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, గోదానం ఎవరు చేస్తారో వారికి ఈ లోకములు కలుగుతాయి. ఎవరు గోదానం చేశారో వాళ్ళు ఈ లోకానికి వస్తారయా. యోగ్యమైనటువంటి అనుష్ఠానము, ప్రేమ, భక్తి, సంపద వీటన్నింటికన్నా కూడా గోదానము గొప్పది. అంత మేలైనవి ఇవన్నీ కలిపి ఎంత ఫలితాన్ని ఇస్తాయో గోదానము అంత ఫలితాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి వేదోక్తంగా అంటే మంత్రసహితముగా గోదానమును చేసేటటువంటి వాడు అంత గొప్పవాడవుతాడు అని యమధర్మరాజు గారు నాకు చెప్పారు. నాన్నగారు, నేను ఆయన పాదములకు నమస్కరించి తిరిగి వచ్చాను. ఆ పుణ్యలోకములలో తిరిగి వచ్చినటువంటి కారణం చేత నాకు ఇటువంటి సువాసన అబ్బింది అని చెప్పాడు. అప్పుడు